ఏకలవ్య గిరిజన కాలనీలో అన్ని వసతులు కల్పించామని టీడీపీ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని గిరిజన కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నాయకులు నిర్వహించారు. గత 2 రోజుల క్రితం కాలనీలో వీధి దీపాలు లేవని స్థానికులు చెప్పడంతో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి దీపాలు వేయాలని అధికారులను ఆదేశించారు. వీధి దీపాలు వెలగడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, చేరెడ్డి పద్మనాభరెడ్డి, మోపూరు ధనంజయ రెడ్డి, శివుడు రాజాగౌడ్, పాడి శివయ్య, మణి తదితరులు పాల్గొన్నారు. మేము మనుబోలు గ్రామంలో కోదండరాంపురంలో నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను 2-3 పర్యామాలు పార్టీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిరిజన కాలనీ కానీ ఏకలవ్య కాలనీ కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను అడిగేవాడిని. అప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు, కర్తం చెట్లలో ఉన్నారు. ఏకలవ్య కాలనీ అనేది ఆర్ఆర్ కాలనీ అని కూడా పెట్టారు. అప్పట్లో వాళ్ళు పెట్టినప్పుడు వీళ్ళందరూ తలా ఫ్లాట్ కొనుక్కున్నారు. అప్పుడు కర్తం చెట్లలో ఉన్నారు వీళ్ళు. ఆ రోజు నాకు చెప్పినప్పుడు నేను ఈ రోడ్లకి ప్రపోజ్ చేసి రోడ్లు కానీ కాలువలు కానీ అన్నీ చేయించాం. కానీ గత ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల్లో కరెంటు అనేది కానీ నీళ్లు అనేది కానీ వీళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. అప్పుడు నాకు ఆ పార్టీకి సంబంధం లేదు కాబట్టి నేనేం మాట్లాడలేక చేయలేకపోయా. నా దగ్గరకు వచ్చారు పెద్దోళ్ళు వీళ్ళు కూడా. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన సోమిరెడ్డి చంద్రమోహన్ గారి కోడలు ఏడకి తిరగని వచ్చినప్పుడు అడిగితే వాగ్దానం చేసింది, మీకు కరెంటు లేదయ్యా, మేము కరెంటు లేకుండా చీకట్లో ఇబ్బందులు పడుతున్నామంటే మేము చెప్పిస్తామన్నారు. మొన్న మా వాళ్ళు ఇదే కాలనీకి వస్తే కార్డులు పంచడానికి వస్తే వాళ్ళు అడగటం జరిగింది. అప్పుడు మా వాళ్ళు ఏం చెప్పారంటే 24 గంటల్లో మీకు లైట్లు వేయిస్తామని చెప్పారు. ఖచ్చితంగా 24 గంటలు కాదు 46 గంటలనే కరెంటు లైట్లు వేయించారా లేదు పెద్దయినా చేయించారా? కొరవ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా. ఏకలవ్య కాలనీ నుంచి బాబు అనే వ్యక్తిని మాట్లాడుతున్నాను. గత 1.5 సంవత్సరాల నుంచి కరెంటుకి ఇబ్బంది పడతా మా పాలెంలో పెద్ద విరక్తగా ఉన్నాం అందరం. ఇప్పుడు వచ్చి మేము తొలి కార్యానికి వచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అడిగి తొలి అడుగు కార్యక్రమానికి వచ్చి అడిగే లోపల ఎమిడెంట్గా కంప్లీట్ తీసుకొని మాకు తెలియపరిచారు కరెంటు. దీనికి సోమిరెడ్డికి చంద్రమోహన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 8వ రోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఇంటికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఏకలవ్య నగర్కి వచ్చాము. ప్రతి ఇంట్లో సమస్యలు అడిగి చూసుకుంటా అన్నీ వివరిస్తూ వచ్చాము. అయితే వీళ్ళు ముఖ్యంగా ఒక పెద్ద సమస్య ఒకటి చెప్పడం జరిగింది. మా వీధిలో లైట్లు లేవు, మీరు ఎంతమంది చెప్పినా మాకు జరగట్లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము వెంటనే అధికారుల దృష్టికి పొన్నూరు రామకృష్ణ దగ్గరికి, ఏఎంసీ చైర్మన్ రామకృష్ణ దగ్గరికి వాళ్ళందరూ చెప్పిన తర్వాత వాళ్ళు వెంటనే అధికారులని చెప్పి వీళ్ళకి చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా 24 hours లోపల చేశారు. ఇక్కడ వాళ్ళంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఊరిలో మీరందరూ కలిసికట్టుగా అధికారుల దృష్టికి లేకపోతే నాయకుల దృష్టికి తీసుకెళ్తే. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు. ఏకలవ్య నగర్ కాలనీలో గత 2 సంవత్సరాల నుంచి లైట్లు లేకుండా వాళ్ళు దుర్భర జీవితాలుగా అనుభవిస్తున్నారు. మేము ఈ తొలిగడ కార్యక్రమంలో ఇదంతా తిరగతున్నందుకు వాళ్ళు మాకు విషయాన్ని స్వీకరించారు. అప్పటికప్పటికే మేము సోమిరెడ్డి గారికి విన్నవించి లైట్లు అవన్నీ 2 రోజుల్లోనే వేయించి దాని